ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వేదిక పైన మేమందరం కూర్చోగలుగుతున్నామంటే దాని వెనకాల వేదిక ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం, చెమట ఉంది. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. మీకు ఎంత చేసినా మీ రుణం నేను తీర్చుకోలేను. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను ఇదే గడ్డపై పాదయాత్ర చేస్తే ఆనాటి పాలకులు నా పైన కోడిగుడ్లు విసిరేశారు. అయినా కార్యకర్తలు ఒకే ఒక మాట చెప్పారు, తగ్గేదే లేదు, ముందరికి నడుద్దామని. అడుగడుగున ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు, కానీ మనం భయపడలేదు. మీ లోకేష్ యువగల పాదయాత్ర ఆపేదానికి ప్రయత్నించారు. ఆనాడు GO1 తీసుకొస్తే మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో, ఈ యువగలం పాదయాత్ర ఆగద్దని చెప్పా. ఎప్పుడూ ఊహించిన విధంగా 175 స్థానాల్లో మనం పోటీ చేస్తే 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. అంతేకాదు దేవుడి గడప కడప గడ్డ. కడప జిల్లా అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉండేది. అలాంటిది సుమారుగా 2 ఎన్నికలు మనం ఇబ్బంది పడ్డాం. కానీ తిరిగి మీ అందరి శ్రమతో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కడప జిల్లాని తీర్చిదిద్దాం. ప్రొద్దుటూరు అంటేనే చాలా పవర్ఫుల్. ఇక్కడ ప్రజలు ఎంత గట్టిగా ఉంటారో అంత గట్టిగానే మా పసుపు సైన్యం కూడా ఉంటుంది. సీతారాములు నివసించిన పవిత్రమైన భూమి మన ప్రొద్దుటూరు. కనికా పరమేశ్వరి ఆలయం, శోషంవల్లి దర్గా, RCM చర్చ్ ఉన్న పుణ్యభూమి మన ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరుని మినీ ముంబై అంటారు. ఎందుకంటే వ్యాపారంలో మీరు అమ్మ స్పీడు, మీ బ్లడ్లోనే వ్యాపారం ఉంటుంది. నేను అనేక సార్లు చెప్పా, రాష్ట్ర ఎన్నికలు మొత్తం ఫండింగ్ ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం చేయగలుగుతుంది. అబ్బా, ఏకంగా బంగారం వ్యాపారంలో కూడా మీరు నంబర్ 1. ఏ వ్యాపారం మీరు వదిలిపెట్టరు, అనుకుంటే చేసి తీరుతారు. ఆ పట్టుదలనే ప్రొద్దుటూరుకి పునాది అని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఇప్పుడు రాయలసీమని గోల్డ్ హబ్గా చంద్రబాబు నాయుడు గారు మార్చుతున్నారు. మనం చూసాం, జొన్నగిరి స్వర్ణగిరిగా మారింది. అక్కడ ఏకంగా ఈరోజు బంగారం తయారు చేసుకునే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 4 సార్లు ప్రొద్దుటూరు నియోజకవర్గం గెలుస్తాం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడూ ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రొద్దుటూరుని ముందలు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఆనాడు మన అడుగులు వేస్తూ వెళ్ళాం. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యువగలం పాదయాత్రలు నేను చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడే, కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క పరిశ్రమ చేత ఎక్స్పాన్షన్ చేపించాడా అని అడుగుతున్నా. ఏమనంటే రాయలసీమ బిడ్డ అంటాడు. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు బ్రాహ్మణి స్టీల్ అనే ఒక కంపెనీ తీసుకొచ్చాడు. ఆ కంపెనీకి సుమారుగా 11,000 ఎకరాలు 18,000 రూపాయలకి ఇచ్చారు. ఇంకొక 3,000 ఎకరాలు 25,000 రూపాయలకి ఆ కంపెనీకి ఇచ్చారు. ఆనాడు మనందరికీ సినిమా చూపించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల 10,000 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తుందని. ఆ ఫ్యాక్టరీ వస్తుంది కనుక ఒబ్బలాపురం గన్లు కూడా ఇస్తున్నామని ఆనాడు చెప్పారు. గన్నులు దోక్కున్నారు. కంపెనీ పేరు కూడా రెడ్ గోల్డ్ అని పేరు పెట్టారు. డబ్బులంతా విదేశాలకు పంపించేశారు. ఏకంగా ఒక దొంగ పేపర్ ఉంది, పేపర్ పేరేంటి, దొంగ పేపర్ పేరేంటి, సాక్షిలో కూడా పెట్టుబడి పెట్టారు. అంటే ఎంత అన్యాయమో చూడండి. 14,000 ఎకరాలు ఇచ్చారు.
ఒక్క పరిశ్రమను వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? స్టీల్ బయటికి వచ్చిందా అని అడుగుతున్నాం. అదే మనం కష్టపడి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తే ఆ పార్టీలో ఒక జంపింగ్ జపాంగ్ ఉన్నాడు. ఎవడో మీకే బాగా తెలుసా బా, మన దగ్గర నుంచే పోయినాడు, అన్నీ అనుభవించి పోయినాడు జంపింగ్ జపాంగ్. అక్కడికి వెళ్ళి పెద్ద మాటలు మాడుతున్నాడు. అయా నువ్వు ఇన్ని మాటలు మాడుతున్నావే, మీ నాయకుడిని ముందల ప్రశ్నించు. 5 సంవత్సరాలు కడప జిల్లాకి పీకింది ఏంటని అడుగుతున్నా. చివరికి పులివెందల కూడా నీళ్ళిచ్చింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు మాటలు మాడుతారు. సోలార్ కంపెనీ తీసుకొస్తే ఏదో అన్యాయం జరిగిందంటారు. దాల్మియా సిమెంట్స్ ఎక్స్పాన్షన్కి తీసుకొస్తే ఏకంగా ఆ ఊర్లని తిరిగి మీరు అంగీకరించదని చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ అదే నాయకులు అధికారులు ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీకి లీగల్ నోటీస్ పంపించి ఎందుకు మిమ్మల్ని మూయకూడదని కూడా నోటీస్ ఇష్యూ చేశారు. అడిగాను ఆ కంపెనీ యజమాని, ఎందుకు వచ్చింది అబ్బా నీకు లీగల్ నోటీస్ అంటే, నెల మామూలు పంపించమన్నారు, నేను ఇవ్వనని చెప్పాను, అందుకే నాకు లీగల్ నోటీస్ ఇచ్చారబ్బా అని చెప్పాడు. అంటే ఒక కంపెనీని తరిమేసేదానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించారో ఇది ఇక్కడున్న కడప ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏకంగా జేఎస్డబ్ల్యూ పనులు పరిగెత్తిస్తున్నాం. ఎస్ఏఎల్ ద్వారా ఈరోజు సోలార్ విద్యుత్ తయారు చేసే పరిశ్రమను తీసుకొచ్చాం. అంతేకాదు ఇప్పుడు దాల్మియా సిమెంట్స్, స్మార్ట్ కిచెన్స్, ఐటీలో కూడా పెద్ద ఎత్తున యువకుల్ని ప్రోత్సహించేదానికి స్టార్టప్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడితోనే ఆగం. కడప జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తాం. హార్టికల్చర్లో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం అందరం గమనించాలి. ఎందుకంటే మనం కూడా మర్చిపోతాం. ఈరోజు పోలీస్ సోదరులందరూ సెల్యూట్ కొట్టినప్పుడు కష్టకాలాలు మర్చిపోతాం. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఇంటి నుంచి బయటికి రానిలేదు. ఏ గేట్ల దగ్గర అయితే ఈరోజు సెల్యూట్ కొడుతున్నారో ఆ గేట్లకి తాళ్ళు కట్టించారు జగన్. మన నియోజకవర్గానికి చెందిన మన నాయకుడు నందన్ సుబ్బయ్యని ఎంత కిరాతకంగా చంపేశారో మనందరం చూసాం. ఆ కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆ పిల్లల్ని ఈరోజు కూడా చదివిస్తుంది మన తెలుగుదేశం పార్టీ. అంటే గొడ్డలి పార్టీలో ఏకంగా మన కార్యకర్తలను అదే గొడ్డలతో చంపేశారు, అరాచకాలు చేశారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, అడుగడుగున కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టారు. ఇది ఇక్కడున్నా మనందరం మర్చిపోకూడదు. కష్టకాలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత ఇబ్బంది పెట్టామో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇప్పుడు నలిసిపోతే యుగలం పాదయాత్ర పుస్తకం తిప్పుతా, అప్పుడు గుర్తొస్తున్నారు, ఇంత కష్టపడ్డాం, ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఈ కష్టానికి ఏముంది, ఇంకొక 5 గంటలు కష్టపడదాం అనే ఆలోచన నాకు వస్తుంది. సో ప్రతిపక్షంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మనందరం చూసాం, వాళ్ళ హయాంలో బ్రహ్మణి స్టీల్ కుంభకోణం జరిగితే మన హయాంలో జేఎస్డబ్ల్యూ తీసుకొచ్చాం. వాళ్ళ హయాంలో ఏకంగా రక్తం పారితే ఈరోజు మన హయాంలో కడప జిల్లాలో ఉద్యోగాలు పారుతున్నాయి. వాళ్ళ హయాంలో ఫ్యాక్షనిజం ఉందంటే మన హయాంలో ఫ్యాక్టరీలు తీసుకొచ్చిన ఘనత. ఇది ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గడప దొక్కినప్పుడు ప్రజల్లోకి తెలియజేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీ అందరూ తెలుసు, 2025 మహానాడును మారుతున్న కాలానికి సిద్ధాంతాలు కూడా కొన్ని మెరుగుపరుచుకున్నాం. 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో నాకు మనసుకు దగ్గరగైన శాసనం కార్యకర్తనే మా అధినేత. ఇది చెప్పి వెళ్ళిపోతాం కాదు. నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ వచ్చినప్పుడు కార్యకర్తలు కలిసి వేరే కార్యక్రమాలకు వెళ్తాం జరుగుతుంది. ఏనాడు మిమ్మల్ని కలవకుండా మేము తిరిగి వెళ్తాం జరగట్లేదు. ఎందుకంటే కార్యకర్తలు తెలియాలి, మీ సమస్యలు మేము తెలుసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించే మార్గంలో మేము పనిచేయాలని. ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం కోరుతున్నాం. మంది ఒక పెద్ద కుటుంబం, 1,06,00,000 సభ్యులున్న కుటుంబం. ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మనం కూర్చుని మనం పరిష్కరించుకోవాలి. చిన్న కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి, మనం బయటికి చెప్పుకో. మనం కూర్చుంటాం, కుటుంబం పెద్ద దగ్గరికి వెళ్తాం,
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని అడుగుతాం. ఈరోజు క్లస్టర్ ఉంది, బూత్ ఉంది, దానిపైన యూనిట్ ఉంది, గ్రామ్ పార్టీ ఉంది, క్లస్టర్ ఉంది, మండల్ ఉంది, లేదంటే డివిజన్ ఉంది, ఏకంగా నియోజకవర్గం ఉంది. దాని తర్వాత పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు. మన సమస్యలు పరిష్కరించే వరకు మనం వదిలిపెట్టకూడదు. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చడానికి నేను అహర్నిశలు కష్టపడ్డా. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైన పని, చిట్కేస్ట్ అయిపోతుంది. జిల్లా వ్యవస్థ నుంచి పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పట్టింది. చాలామంది అంగీకరించలేదు మొదటిసారి. రెండోసారి మళ్ళీ ప్రయత్నించా. 50% స్ప్లిట్ వచ్చింది. నేను వదిలిపెట్టలా. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ పెద్దలతో మాట్లాడా. మళ్ళీ నెక్స్ట్ పాలిట్ బ్యూరో మీటింగ్ తీసుకొచ్చి అనుకున్న సంస్కరణలు నేను సాధించాను. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీకు తెలియజేస్తున్నాను. అంతేగాని మీడియాకి ఎక్కి మనము పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదు. ఈరోజు నేను అనుకున్న నిర్ణయాలకి అన్నీ బాబు గారు అంగీకరించవచ్చు, నేను అనుకునే అన్నీ అవ్వకపోవచ్చు. బాబు గారితో నేను చర్చిస్తా 4 గోడల మధ్యన, బాబు గారితో హోరాహోరీగా మాడతా 4 గోడల మధ్యన. బయటికి వచ్చిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.